అందరికీ నమస్కారం అండి. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. నేను కృష్ణా జిల్లా పుంగుటూరు మండలంలో ఆత్కూరు యూనిట్ ఇన్ఛార్జిగా జడ్బీఎన్ఎఫ్లో పనిచేస్తున్నాను. అయితే ఈరోజు విజయవాడ రూరల్ ఎన్కేపాడు 24K మధ్యలో ఉన్నటువంటి వీరయ్య అనే కంపెనీలో వారి కిచెన్ గార్డెన్లో ఇప్పుడు ఉన్నాము. గత వారంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికి చాలా చక్కగా ఉంది. అప్పుడు మనం ఈ వేప గానుగా అలాగే జిల్లేడు ఆకుల మిశ్రమాన్ని అంటే ద్రావణాన్ని పిచికారీ చేసాం. దాని తర్వాత ఇప్పుడు చేను ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి మనం చూద్దాం. ఈ విధానంలో బెడ్ల పైన ఇది ఇక్కడ ప్రధానంగా గోరుచిక్కుడు అండి. ఈ గోరుచిక్కుడికి ఇరువైపులా మనము పాలకూర వేసుకున్నాము. అలాగే ఈ రకరకాలైనటువంటి ఇక్కడ మిర్చి ప్రధానమైంది, ఈ వరుసలో ప్రధాన పంట. అలాగే వంగన కూడా ఉంది, మిశ్రమంగా పెట్టాం. దీంట్లో ఇరువైపులా ఎర్ర తోటకూర పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ పెరటి తోటకి సంబంధించి కొన్ని పందిర్లు కూడా శాశ్వత పందిర్లని పెట్టడం జరిగింది. ఈ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ రకాల కూరగాయలను ఆకుకూరలను మన కుటుంబ సభ్యులకు కావాల్సినవి. అదేవిధంగా నేను మిత్రులందరికీ నా తాలూకా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, అందరూ కూడా ఈ సంవత్సరం విత్తనాలు ఇస్తున్నాము, వేస్తున్నారు, బాగా పండిస్తున్నారు, బాగున్నారు సార్ అంటున్నారు. కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ విత్తనాలు అడిగే పరిస్థితిలోకి వస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పెద్దనా మీరు కూడా దీంట్లో ఏవైతే మనం ఇప్పుడు వచ్చాయో అన్నిట్లు కూడా విత్తనాలు కట్టండి. ఈ విత్తనాలని మనం తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఇంకొకరికి ఇవ్వాలి తప్ప మనం ఏవి కూడా మళ్ళీ మనం తిరిగి కొనకూడదు. మన దగ్గర లేని రకాన్ని కొనుక్కోవాలి తప్ప ఇక్కడ ఉన్న రకాన్ని ఇంకొకరికి ఇవ్వాలి తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కాబట్టి ఈ విత్తనాన్ని కూడా అభివృద్ధి చేయాలి. దేశవాళీ విత్తనాన్ని మనం అభివృద్ధి చేయడం వల్ల రకరకాల చీడపీడలని ఇట్లన్నిట్లు కూడా ఆ ఉధృతిని తట్టుకొని చక్కగా మనకి సర్వ్ అవుతాయి. కాబట్టి ఈ మేలుజాతి అయినటువంటి సక్రమైన తరతరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ దేశీ వంగడాలని అందరూ కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గోమాత, జై భూమాత.